ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 4/5/2025. రివైజ్ కోర్స్ డేట్ 20/2/2005. బాప్దాదా చెప్తున్నారు, హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు అధికారులుగా అయి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్య విధాత అయిన బాప్దాదా తమ పిల్లలందరి మస్తకం మధ్యలో భాగ్యరేఖలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రం యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహం మరియు శక్తి యొక్క రేఖను చూస్తున్నారు. నోట్లో శ్రేష్ఠ మధురవాణి యొక్క రేఖను చూస్తున్నారు. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముని స్నేహంలో లవలీనమైన రేఖను చూస్తున్నారు. చేతులలో సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. పిల్లలైన మీకే ఈ సంగం యుగంలో ఇంతటి భాగ్యం లభించింది. ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క ఆత్మీక నశాను అనుభవం చేస్తున్నారా? వాహన శ్రేష్ఠ భాగ్యము అనే పాట మనసులో స్వతహాగా మ్రోగుతుందా? ఈ సంగం యుగ భాగ్యం అవినాశీ భాగ్యంగా అయిపోతుంది. ఎందుకు? అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ భాగ్యం ప్రాప్తించింది. కానీ ఈ ప్రాప్తి కేవలం సంగం యుగంలోనే అవుతుంది. ఈ విశేషమైన సంగం యుగ ప్రాప్తి అత్యంత శ్రేష్టమైనదని ఈ సంగం యుగంలోనే అనుభవం చేసుకుంటారు. మరి ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం యొక్క అనుభవం సదా ప్రత్యక్షంగా ఉంటుందా, లేక ఒకసారి గుప్తంగా ఒకసారి ఎమర్జ్గా ఉంటుందా? దీనికోసం ఏ పురుషార్థం చేశారు? ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఎంత సహజమైనది. కేవలం మనసు ద్వారా నా బాబా అని తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు మీ వారిగా చేసుకున్నారు. నేను బాబా వాడిని, బాబా నా వారు అని మనసు ద్వారా గుర్తించారు. నా వారు అని అంగీకరించటము అంటే అధికారిగా అవ్వటం. అధికారం కూడా ఎంత గొప్పది ఆలోచించండి. ఎవరైనా మీకు ఏమేం లభించాయని మిమ్మల్ని అడిగితే అప్పుడు వారికేం చెప్తారు? ఏదైతే పొందాలో అది పొందుకున్నామని చెప్తారు కదా. పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు. ఇలాంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేశారా, లేక చేస్తూ ఉన్నారా? భవిష్య ప్రాప్తి అనేది వేరే విషయం. ఈ సంగం యుగ ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేయాలి. ఒకవేళ సంగం యుగంలో అనుభవం చేయలేదంటే భవిష్యత్తులో కూడా చేయలేరు. ఎందుకు? భవిష్య ప్రాలబ్ధం ఉంటుంది, కానీ ఆ ప్రాలబ్ధం కూడా ఈ పురుషార్థ జీవితంలోని శ్రేష్ఠ కర్మల ద్వారానే తయారవుతుంది. చివర్లో అనుభవీ స్వరూపంగా అయిపోతాంలే అని అనుకోరాదు. సంగం యుగంలో చాలా కాలపు అనుభవం ఉండాలి. జీవన్ముక్తి స్థితి యొక్క విశేషమైన అనుభవం ఈ సమయంలోనిదే. నిశ్చింత చక్రవర్తిగా అయ్యే అనుభవం ఇప్పటిదే. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా, లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారి చేతులెత్తండి. అయిపోయారా, లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కదా. ఏం చింత ఉంది? ఎప్పుడైతే దాత యొక్క పిల్లలుగా అయిపోయారో ఇక ఏ చింత ఉండిపోయింది? నా బాబా అని అంగీకరిస్తూనే చింతల యొక్క అనేక గంపల బరువు దిగిపోయింది. బరువేదైనా ఉందా? ఉందా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయ యొక్క ఆటను కూడా చూస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తులుగా అయి సాక్షిగా అయి ఆటను చూస్తారు. ప్రపంచంలోని వారైతే
ఏమవుతుందో తెలియదు అని భయపడతారు. మీకు భయముందా? భయపడతారా? ఏం జరుగుతుందో అది చాలా మంచిదే జరుగుతుంది అనే నిశ్చయం ఉంది, మరియు ఇది నిశ్చితం. త్రికాలదర్శిగా అయి ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈరోజు ఏముంది, రేపు ఏం జరగబోతుంది అనే విషయాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారు. జ్ఞానస్వరూపులు కదా. సంగం యుగం తర్వాత ఏం జరుగుతుందో మీ అందరి ఎదురుగా స్పష్టంగా ఉంది కదా. నవయుగం రావాల్సిందే. ప్రపంచంలోని వారు వస్తుందా అని అంటారు. వస్తుందా అనే ప్రశ్న వారికుంది, కానీ మీరేమంటారు? రానే వచ్చేసింది అని అంటారు. అందువలన ఏమవుతుంది అనే ప్రశ్న మీకు లేదు. స్వర్ణిమ యుగం రావాల్సిందే అని మీకు తెలుసు. రాత్రి తర్వాత ఇప్పుడు సంగం యుగం అనేది ఉదయము, అనగా అమృతవేళ. అమృతవేళ తర్వాత పగలు రావాల్సిందే. ఈ నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతంగా ఉంటారు, అనగా వారికి ఏ చింత ఉండదు. విశ్వరచయిత ద్వారా రచన యొక్క స్పష్టమైన జ్ఞానం లభించింది. బాప్తాత చూస్తున్నారు. పిల్లలందరూ స్నేహం, సహయోగం మరియు సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు. స్నేహి పిల్లలు, సహయోగి పిల్లలు, సంపర్కంలోని పిల్లలందరూ తమ అధికారాన్ని తీసుకునేందుకు, తమ ఇంటికి చేరుకునేందుకు బాప్దాదా వారందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదా ప్రేమ పిల్లల కంటే ఎక్కువ, లేక పిల్లల ప్రేమ బాప్దాదా కంటే ఎక్కువ? ఎవరిది ఎక్కువ, మీదా లేక తండ్రిదా? పిల్లల ప్రేమ ఎక్కువ అని బాప్దాదా అంటున్నారు. చూడండి, పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంది కనుక ఎక్కడెక్కడి నుండో వచ్చి చేరుకున్నారు కదా. ఎన్ని దేశాల నుండి వచ్చారు? 50 దేశాల నుండి. 50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండే వచ్చారు. కానీ బాప్దాదా అయితే పరంధామం నుండి వచ్చారు. దానితో పోలిస్తే అమెరికా ఏముంది? అమెరికా దూరముందా లేక పరంధామం దూరముందా? కనుక బాప్దాదాయే అందరికంటే దూరదేశి. పిల్లలు స్మృతి చేస్తారు, తండ్రి హాజరైపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? తండ్రి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా. మధురాతి మధురమైన పిల్లల నుండి బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే, ఒక్కొక్క పుత్రుడు స్వరాజ్య అధికారి రాజుగా అవ్వాలి. అందరూ రాజులేనా? స్వరాజ్యముందా? స్వయం పైన రాజ్యమైతే ఉంది కదా. నేను స్వరాజ్య అధికారి రాజుగా అయ్యాను అని భావించేవారు చేతులెత్తండి. చాలా మంచిది. బాప్దాదాకు పిల్లలను చూసి ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే దుఃఖము, అశాంతి నుండి దూరం అయ్యేందుకు 63 జన్మ నుండి చాలా శ్రమ చేశారు. కనుక బాప్దాదా కోరుకుంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వరాజ్య అధికారులు కావాలి. మనసు, బుద్ధి, సంస్కారాలకు యజమానులుగా, రాజులుగా అవ్వాలి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎక్కడ కావాలో అక్కడ, ఎలా కావాలో అలా మనసు, బుద్ధి, సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ రహిత జీవితం సదా ఎమర్చిగా ఉండాలి. అప్పుడప్పుడు మర్చిగా కూడా అయిపోతుందని బాప్దాదా గమనించారు. ఇది చేయకూడదు, ఇది రైట్, ఇది రాంగ్ అని ఆలోచిస్తారు, కానీ స్వరూపంలోకి తీసుకురారు. ఆలోచించటం అనగా మర్చిగా ఉండటం, స్వరూపంలోకి తీసుకురావటం అనగా ఎమర్చి అవ్వటం. సమయం కోసమైతే ఎదురు చూడటం లేదు కదా, అప్పుడప్పుడు చేస్తున్నారు. ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు చాలామంది పిల్లలు సమయం వచ్చినప్పుడు సరిపోతాంలే అని అంటారు. సమయం అయితే మీ రచన. మీరు మాస్టర్ రచయితలు కదా. మాస్టర్ రచయితలు రచన ఆధారంపై నడవరు. సమయం యొక్క సమాప్తిని
మాస్టర్ రచయితులైన మీరే సమీపంగా తీసుకురావాలి. ఒక్క సెకండ్లో మనసుకు యజమానులుగా అయి మనసుకు ఆర్డర్ చేయగలరా? మనసును ఏకాగ్రం చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక మీరు ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటే ప్రశ్నార్థకం పడుతుందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ఏమిటి, అది ఏమిటి? ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. ఫుల్ స్టాప్ పెట్టి సెకండ్లో బిందువుగా అయిపోండి. ఇక వేరే ఏ శ్రమ చేయకండి. కేవలం బిందువు అనే ఒక్క శబ్దాన్ని అభ్యాసంలోకి తీసుకురండి. బిందువు స్వరూపంగా అవ్వాలి. వ్యర్థానికి బిందువు పెట్టాలి. మరియు ఏవైతే మహావాక్యాలు వింటారో ఆ జ్ఞాన పాయింట్లను మననం చేయండి. ఇక ఏ కష్టమూ లేదు. బిందువును గుర్తుంచుకోండి. బిందువు పెట్టండి. బిందువుగా అయిపోండి. పూర్తి రోజంతట్లో మాటిమాటికి ఈ అభ్యాసం చేయండి. ఎంత బిజీగా ఉన్నా ఈ అభ్యాసం చేయండి. ఒక్క సెకండ్లో బిందువు అవ్వగలరా? ఒక్క సెకండ్లో బిందువు పెట్టగలరా? ఎప్పుడైతే మాటిమాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉంటారో అప్పుడే రాబోయే అంతిమ సమయంలో ఫుల్ మార్కులు తీసుకోగలరు. పాస్ విత్ హానర్గా అయిపోతారు. ఇదే పరమాత్మ చదువు. ఇదే పరమాత్మ పాలన. ఎవరైతే మొదటిసారి వచ్చారో, మొదటిసారి మిలనం చేసేందుకు వచ్చారో వారి చేతులెత్తండి. చాలామంది వచ్చారు. స్వాగతం. ఎలాగైతే ఇప్పుడు మొదటిసారి వచ్చారో అలా మొదటి నంబర్ కూడా తీసుకోవాలి. అవకాశం ఉంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మాకంటే ముందు వచ్చిన వారు చాలామంది ఉన్నారు అని మీరు అనుకుంటారు. కానీ డ్రామాలో ఇలాంటి అవకాశం ఉంచబడింది. చివర్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు. ఛాన్స్ ఉంది. ఛాన్స్ తీసుకునే వారిని బాప్తాత ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్గా అవ్వండి. ఛాన్సలర్గా అవుతారా? మేము ఛాన్సలర్గా అవుతాము అని భావించేవారు చేతులెత్తండి. ఛాన్సలర్గా అవుతారా? వాహ్, శుభాకాంక్షలు. బాప్తాత చూశారు. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారందరూ చేతులెత్తుతున్నారు. ఎక్కువ మంది ఎత్తుతున్నారు. శుభాకాంక్షలు. బాప్తాత ఇక్కడికి వచ్చిన మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలందరినీ విశేషంగా గుర్తు చేసుకున్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఈరోజు సభలో దేశ విదేశాల నుండి వచ్చిన చాలామంది విఐపీలు కూర్చుని ఉన్నారు. మీ అందరికీ నిమంత్రణ ఎందుకు ఇచ్చారో తెలుసా? చూడండి, నిమంత్రణ అయితే చాలామందికి లభించింది, కానీ మీరే వచ్చి చేరుకున్నారు. బాప్దాద ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకంటే ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగుల నుండి సహయోగులుగా అయ్యే క్వాలిటీ కలిగిన వారని బాప్దాదాకు తెలుసు. ఒకవేళ ధైర్యం పెట్టుకుంటే మీరు సహయోగులుగా అయ్యి ఇతరులకు కూడా సహయోగం యొక్క సందేశకులుగా అయ్యి సందేశాన్ని ఇవ్వగలరు. సందేశం ఇవ్వటం అనగా ఈశ్వర్య సందేశకులుగా అవ్వటం, ఆత్మలను దుఃఖం అశాంతి నుండి విడిపించటం. ఎంతైనా మీ సోదరులే కదా. కనుక మీ సోదరులకు ఈశ్వర్య సందేశాన్ని ఇవ్వటం అనగా ముక్తులుగా చేయటం. దీని ద్వారా చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ ఆత్మనైనా దుఃఖం అశాంతి నుండి విడిపించటం వలన చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లభించటం ద్వారా అతీంద్రియ సుఖం, ఆంతరిక సంతోషం యొక్క అనుభవం చాలా అవుతుంది. ఎందుకంటే మీరు సంతోషాన్ని పంచారు కదా. కనుక సంతోషాన్ని పంచటం ద్వారా సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? బాప్దాద విశేషంగా అతిథులను అడగటం లేదు, అధికారులను అడుగుతున్నారు. మీరు స్వయాన్ని అతిథులము అని భావించకండి, మీరు అధికారులు. అందరూ సంతోషంగా ఉన్నారా అనటానికి మిమ్మల్ని అతిథులు అని అంటారు, కానీ మీరు అతిథులు కాదు. మహాన్గా ఇతరులను మహాన్గా తయారు చేసేవారు.
మరి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే చేతులు ఊపండి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా. అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. సరేనా? మంచిది. బాగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎలాగైతే చప్పట్లు కొట్టారో అలా సదా సంతోషమనే చప్పట్లు స్వతహాగా మోగుతూ ఉండాలి. బాప్దాదా సదా టీచర్లకు ఏం చెప్తారు అంటే, టీచర్లు అనగా వారి ముఖ కవలికల ద్వారా భవిష్యత్తు కనిపించాలి. మీరు ఇలాంటి టీచర్లే కదా. మిమ్మల్ని చూసి స్వర్గసుఖం యొక్క ఫీలింగ్ రావాలి, శాంతి అనుభవం అవ్వాలి, నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాలు కనిపించాలి. ఇలాంటి టీచర్లే కదా. ప్రవృత్తిలో ఉన్నవారు కానీ, సేవకు నిమిత్తంగా ఉన్నవారు కానీ అందరూ బాప్దాదా సమానంగా అయ్యే నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలే. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు అనగా సాకార రూపంలో ఎదురుగా ఉన్నవారు కానీ, దూరంగా కూర్చుని కూడా మనస్సుకు సమీపంగా ఉన్నవారు కానీ, సదా ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు సదా నిమిత్తంగా అయ్యి నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేష ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయ్యే ఉమంగ ఉత్సాహంలో ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు, సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేవారు, ప్రపంచంలోనే చాలా చాలా పదమారెట్లు ధనవంతులకు, భర్పూర్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. బాప్దాదా డబల్ విదేశీ నిమిత్త పెద్ద అక్కయ్యలతో మాట్లాడుతున్నారు. సర్వీస్కు మంచి రుసువు ఇస్తున్నారు. దీని ద్వారానే ధ్వని వ్యాపిస్తుంది. అనుభవాలను వినిపించటం ద్వారా ఇతరుల అనుభవం కూడా పెరుగుతుంది. బాప్దాదా సంతోషిస్తున్నారు. విదేశీ సేవకు నిమిత్తమైన వారు మంచి ఉమంగ ఉత్సాహాలతో సేవలో బిజీగా ఉంటారు. వెళ్ళటమేమో దేశం నుండి వెళ్ళారు, కానీ నిమిత్తంగా అయ్యి అక్కడికి చెందిన వారే అన్నట్లుగా విదేశీయుల సేవ చేస్తున్నారు. మావారే అన్న అనుభూతిని చేయిస్తున్నారు. మీరు అన్ని వైపులకు చెందినవారు, ఒకవైపుకు చెందినవారు కాదు. లండన్ లేక అమెరికాకు చెందినవారు కాదు. బేహద్ సేవాదారులు. విశ్వం యొక్క బాధ్యత ఉంది కదా. కనుక బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ఇక మీదట ఇంకా మంచిగా ఎగిరిస్తూ ఉంటారు. అచ్చా, వ్యక్తిగత మిలనము. మీరందరూ హోలీ అంటే పవిత్రమైన మరియు హ్యాపీ అంటే సంతోషమైన హంసలు. హంస పని ఏమిటి? హంసలో నిర్ణయ శక్తి చాలా ఉంటుంది. కనుక హోలీ హ్యాపీ హంసలైన మీరు కూడా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థంగా అయ్యి ఇతరులు కూడా సమర్థంగా చేసేవారు. అందరూ ఎవరు హ్యాపీగా ఉన్నారా? ఎవర్ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడూ దుఃఖాన్ని రానివ్వకండి. దుఃఖానికి విడాకులు ఇచ్చేశారు. అందుకే ఇతరుల దుఃఖాన్ని నివారణ చేస్తారు కదా. కనుక సుఖంగా ఉండాలి మరియు సుఖాన్ని ఇవ్వాలి. ఈ పని చేస్తారు కదా. ఇక్కడ ఏదైతే సుఖం లభించిందో దాన్ని జమ ఉంచుకోండి. ఎప్పుడైతే ఏదైనా జరిగినప్పుడు బాబా, మధురమైన బాబా, దుఃఖాన్ని తీసుకోండి, మీ వద్ద ఉంచుకోండి అని చెప్పండి. చెడు వస్తువును ఎవరైనా ఉంచుకుంటారా? మరి దుఃఖం అనేది చెడు వస్తువు కదా. కనుక దుఃఖాన్ని తొలగించండి, సుఖంగా ఉండండి. కనుక ఇది సుఖవంతుల గ్రూప్ మరియు సుఖదాయి గ్రూప్. ఈరోజు వరదానము. స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే రాజ్య అధికారి భవ. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉంటే
ప్రతి అడుగులో ఎక్కే కలను అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతి సంకల్పంలో సేవ ఉంటే వ్యర్థం నుండి విడుదలైపోతారు. సేవ అనేది జీవితంలో ఒక అంగంగా అయిపోవాలి. ఎలాగైతే శరీరంలోని అన్ని అంగాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అంగం సేవ. చాలా సేవ చేసే అవకాశం లభించటం, స్థానం లభించటం, సాంగత్యం లభించటం కూడా భాగ్యానికి గుర్తు. ఈ విధంగా సేవ యొక్క స్వర్ణిమ అవకాశాన్ని తీసుకునేవారే రాజ్యాధికారులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం, సహజయోగి జీవితం. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత అనేది బ్రాహ్మణులైన మీకు అన్నిటికంటే గొప్ప అలంకారం. సంపూర్ణ పవిత్రత మీ జీవితానికి అత్యంత గొప్ప ఆస్తి. రాయల్టీ మరియు పర్సనాలిటీ, దీన్ని ధారణ చేసి ఎవరు రెడీగా అయినట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. పవిత్రతా పర్సనాలిటీతో సంపన్నంగా ఉండే రాయల్ ఆత్మలను సభ్యతా యొక్క దేవీలని అంటారు. అచ్చా, ఓం శాంతి.